ఏపీలో డాన్సర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత రాసిన లేఖపై ఫిల్మ్ ఫెడరేషన్ సీరియస్ అయింది. తమ అసోసియేషన్ వివాదంలో ఫెడరేషన్ జోక్యం తగదని సుమలత లేఖలో ప్రస్తావించారు. ఉప ఎన్నికలు నిర్వహించుకుంటామని తేల్చి చెప్పారు. అయితే తమ జోక్యం లేనప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ ను ఫెడరేషన్ లో ఉంచాల్సిన అవసరం ఏముందని పలువురు చర్చించుకుంటున్నారు. పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. ఎస్ లక్ష్మీ దుర్గా, డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లో ఏర్పడిన అంతర్గత వివాదం అనేది చివరికి డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్ అన్నట్టుగా ఇప్పుడు మారిపోయింది. నిన్న ఒక సమావేశం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతను పిలిపించి మాట్లాడటం జరిగింది. అయితే అక్కడే మీడియాతో సుమలత ఫెడరేషన్ జోక్యం అవసరం ఏముంది, తమ ఎన్నికలు తాము ఉప ఎన్నికలు ఏవైతే నిర్ణయించుకున్నామో తమ సభ్యుల అభిప్రాయం అనేది మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం ఉప ఎన్నికలు తాము నిర్వహించుకుంటాము, ఇందులో ఫెడరేషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సుమలత చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫెడరేషన్ మీ అసోసియేషన్లోనే తేల్చుకోండి అని చెప్పేసి చెప్పిన తరుణంలో ఇప్పుడు ఎందుకు ఫెడరేషన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఫెడరేషన్ అంటే తమకు గౌరవం ఉంది కానీ ఈ విషయంలో మాత్రం జోక్యం తగదంటూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఈరోజు లేఖ రూపంలో కూడా ఆవిడ ఫెడరేషన్కి ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. అది మీడియాకు కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ తాము మెజారిటీ సభ్యుల సీక్రెట్ ఓటింగ్ అనేది కొద్ది రోజుల క్రితం జరిగిందో అందులో దాని భాగంగానే ఉప ఎన్నికలు ఏవైతే 10 మంది రాజీనామాలు చేశారో ప్రస్తుతం మేనేజింగ్ కమిటీలో ఉన్నారో ఆ 10 మంది రాజీనామాలకు సంబంధించిన ఉప ఎన్నికలు అనేవి తాము జరుపుకుంటామని చెప్పేసి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. జూలై 20వ తారీఖున దీనికి సంబంధించిన నామినేషన్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి డేట్ బై డేట్ 26వ తారీఖు ఎలక్షన్ అని చెప్పేసి మొత్తం ఏ రోజు నిర్వహించుకుంటాం అనే విషయాన్ని కూడా పూర్తిగా లేఖలో వాళ్ళు వివరించడం జరిగింది. అయితే ఫెడరేషన్ మాత్రం 19వ తారీఖున ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తాము ప్రకటిస్తామని చెప్పేసి నిన్న చెప్పిన మీదట దాన్ని దాటవేస్తూ కూడా 20వ తారీఖు తాము ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్స్ వేస్తున్నామని చెప్పేసి చెప్పిన తరుణంలో ఇప్పుడు ఇదంతా కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి. అయితే ఈ విషయం మీద సుమలతను అడిగినప్పుడు తమకిక సర్వసభ్య సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తాము ఎన్నికలు ప్రకటించుకున్నాం కాబట్టి ఆ ప్రకారంగా తమ పనులు తాము చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ టోటల్ వ్యవహారంలో ఫెడరేషన్ అవసరం జోక్యం లేనప్పుడు ఫెడరేషన్లో డాన్సర్స్ యూనియన్ ఉండాల్సిన అవసరం ఏందనే చర్చ కూడా ఇప్పుడు కంప్లీట్గా ఇండస్ట్రీలో మొదలైంది. ఏంటంటే ఈ స్థాయిలో ఫెడరేషన్ అవసరం లేదు అనే స్థాయికి డాన్సర్స్ అసోసియేషన్ వచ్చినప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ కూడా ఫెడరేషన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇక దీన్ని వేరుగా చూడటమే మంచిది అని చెప్పే చర్చ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది. సో ఫర్దర్గా ఒక చర్చ అయితే ఇప్పుడు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీన్ని ఎలా డీల్ చేయాలనే దాని మీద, ఎలాంటి రిప్లై ఇస్తే బాగుంటుందనే దాని మీద ఫెడరేషన్కి సంబంధించిన నాయకులందరూ కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే నాన్ కోఆపరేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఫెడరేషన్ జోక్యం అవసరం లేదన్నారు కాబట్టి ఇక ఫెడరేషన్ డాన్సర్స్ యూనియన్కి సంబంధించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పడంతో పాటు అది అసోసియేషన్కే ఉంటుందా లేదా వ్యక్తిగతంగా కూడా నాన్ కోఆపరేషన్ అనేది ఉంటుందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలవుతూ ఉంది. సో దానికి సంబంధించి అధికారికంగా మరికొద్ది సేపట్లో ఇవ్వాలో రేపో ఒక నిర్ణయం అనేది ఫెడరేషన్ నుంచి కూడా ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అది ఉంటే కనుక ఫర్దర్గా చాలా అంటే డాన్సర్స్ అసోసియేషన్ తాము ఉప ఎన్నికలకు వెళ్ళి తాము కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో నిర్మాతల నుంచి ఏదన్నా పేమెంట్స్ రావాల్సి ఉన్నా ఇక ఫెడరేషన్కి సంబంధం లేకుండా ఓన్లీ యూనియన్ నాయకులే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. మరి దీని మీద ఫర్దర్గా ఫెడరేషన్ ఇచ్చే రిప్లై ఆధారంగా మళ్ళీ డాన్సర్స్ అసోసియేషన్ వెనక్కి తగ్గుతుందా లేదా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది కూడా అప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ సుజన్.